విశాఖలోని ఋషికొండను తొలిచి గత ప్రభుత్వ హయాంలో అయితే మాత్రం భవనాలు నిర్మించడం జరిగింది. దాదాపు 500 కోట్లపై భారీ స్థాయిలో భవనాలను అయితే మాత్రం నిర్మించడం జరిగింది. దీనిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర విమర్శలు రావడం జరిగింది. అంటే గత ప్రభుత్వం అంటే నిధులు దుర్వినియోగం చేయటం, అలాగే ప్రకృతి అందాలైనటువంటి ఋషికొండను తొలసి ఈ భవనాలు నిర్మించడం అని చెప్పేసి మొత్తానికి అయితే మాత్రం ఒక కమిటీని వేయటం జరిగింది. మంత్రుల కమిటీ అయితే మాత్రం త్వరలో నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే ఈ కమిటీ నివేదిక ఏంటంటే హోటల్కి ఇస్తే బాగుంటుందనే విధంగా ఆ కమిటీ రిపోర్ట్ ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే స్పందించారు. విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ ఇది హోటల్కి ఇస్తే సామాన్యులకు దూరం అయ్యే అవకాశం ఉంది, కాబట్టి దాని కింద ఉన్నటువంటి భవనాలు ఏవైనా సరే వాటిని ఇచ్చుకోండి, కానీ ఈ కొండలపై నిర్మించినటువంటి ఈ భారీ భవనాలు అయితే మాత్రం టీటీడీకి ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఒక విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. అంటే ఋషికొండలో భారీ ఎత్తున భవనాలు నిర్మించడం ఒక టీటీడీకి అయితే మాత్రం ఆధ్యాత్మికత కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి చాలామంది కూడా అక్కడికి వచ్చి అంటే అది టికెట్ల కౌంటర్ అవ్వచ్చు, లేకపోతే అందులో బస్ చేయాలని అవ్వచ్చు, లేకపోతే టీటీడీ భవనాలంటే కొంచెం సెక్యూరిటీ అవ్వచ్చు, లేకపోతే ఆధ్యాత్మికత ఉండే అవకాశాలు ఉన్న ఉద్దేశంతోనే ఆయన ఈ సూచన చేయడం జరిగింది. మరి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం.